వచనం 15 వచనం 7 అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నా యందు మీరుండాలి, అప్పుడు నేను మీ యందు నేనుంటాను. మీరు ఏది అడుగుతాడో సందేహించకుండా, లేదా నాలో నిలిచి నాతో నడుస్తూ మీరు ఏది అడుగుతారో అది నేను మీకు అనుగ్రహిస్తాను. ఎందుకు మనం అనుగ్రహము పొందలేకపోతున్నాం అంటే ఆయనలో మనం నిలవలేకపోతున్నాం. అందుకుంటున్నాడు కదా, సందేహించకుండా అన్నాడు, నా యందు ముందు నిలవమంటున్నాడు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో చూడండి ఆ మాటను. 8:31లో అంటున్నాడు, ఎందుకు నా యందు నిలవమని ఆ మాటను పలుకుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. 8:31 చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే నిజముగా నాకు శిష్యులై ఉందురు. అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తారయ్యా. నా యందు నిలవాలి, నా మందు నమ్మిక ఉంచాలి. మీరు నమ్మిక ఉంచితేనే మీరు శిష్యులుగా ఉంటారు, అప్పుడు మీకు అనుగ్రహించబడతారు. ప్రభు అనే ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేర్చబడడు. దానికి ఒక నియమం ఉన్నది. ఆయన వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? దైవాంశ కుమారుడు, నరవతారిగా జన్మించాడు. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా తండ్రిని వేడుకోవాలో, విశ్వసించాలి, బాప్తిసం ఎలా తీసుకోవాలో, ఆరాధన ఎలా చేయాలో, దేవుని ఏ విధంగా గణపరచాలో అన్ని శ్రేష్టమైనటువంటి మాటలు నేర్పి వెళ్ళాడు. ఆ క్రమమును నేను ఖచ్చితంగా పాటించగలగాలి. ఆయన యందు నిలిచి ఆయన సత్యము ఏదైనా మనం గ్రహించగలగాలి. అప్పుడే మనం అడిగినటువంటి వాటిని ఆయన అనుగ్రహించేటువంటి వాడు అన్నాడు. అప్పుడు ఏమంటాడు, మీ యందు కూడా నేను ఉంటాను. నా యందు మీరు ఉంటే మొదటిగా మీ యందు నేను ఉంటాను అంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రికలో 3:16 అంటున్నాడు చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అంటున్నాడు చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన జ్ఞానము చేయొచ్చు, సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నింపుకుండా ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు సరి చేసుకోవాలి. క్రీస్తు వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి, పదిలిముగా పరచుకోవాలి. అప్పుడు ఆ ప్రార్థన ఆయన ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆఖరి మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన దేవుని ఆజ్ఞలను గైకొనేటువంటి వారముగా ఉండాలి. ప్రార్థించాలంటే మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము వచనము 21వ వచనం అంటున్నాడు చూడండి. మన హృదయంలో దోషం ఉండకూడదు. మొదటిగా అంటున్నాడు చూడండి. 3:21 మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మొదట మన హృదయం మన మీద దోషారోపణ చేయకూడదు. మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఏముంటుంది హృదయం? నాయన, నువ్వు చేసేటువంటి దుర్మార్గ పనులు ఎలా ఉంది, నువ్వు మాట్లాడేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం మనము? నీతి వచనాలు వల్లిస్తున్నాం. నిజముగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొదటిగా ఆత్మ పరిశీలన ఉండాలి. మన హృదయము మన మీదే దోషారోపణ చేయకూడదు. అప్పుడు ఆ ప్రార్థన ఆయన ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు. రెండవది అంటున్నాడు చూడండి, దేవుని ఎదుట ధైర్యము కలిగినటువంటి వారముగా ఉండాలి. ధైర్యం కలగాలి, అడుగుటకు ధైర్యం కావాలి, పొందుకున్నటకు ధైర్యం కావాలి, ఆత్మస్థైర్యంతో నింపబడినటువంటి వారముగా ఉండాలి. ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము వచనము 4వ వచనం అంటున్నాడు చూడండి. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడును. నన్ను విమర్శించువాడు ప్రభువే. ఈ లోకంలో ఎవరు విమర్శించకూడదు. ఒకరినొకరు మనం ఏం చేయాలి? ఇప్పుడు
ప్రభు విమర్శలు. ఆయన అంటున్నాడు కదా, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమె పాపంలో పట్టబడింది కాబట్టి ఈమె రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన నేల మీద వంగి ఏదో రాస్తున్నాడు. రాసినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఎవరైతే కొట్టాలి చంపాలని వచ్చారో వారందరూ అక్కడి నుంచి ఏం చేశారు? వెళ్ళిపోయారు. అంటే ఏముంది? ఇప్పుడు వారు అనీతిమంతులు. ఈ లోకంలో కొంతమంది అనీతిమంతులు నీతిమంతుల మీద నిందలు మోపేటువంటి వారుగా ఉన్నారు. మొదటి ఏం చేయాలి? ఇప్పుడు మన హృదయం మన మీద దోషారోపణ చేయకూడదు. దోషారోపణ చేయనటువంటి హృదయం కలిగినటువంటి వారముగా మనం ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థిస్తాం మనం అలాగా? యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము వచనము 14వ వచనంలో చూడండి, మాట అంటున్నాడు. 14వ వచనం అంటున్నాడు చూడండి, 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినా ఆయన మన మనవి ఆలకించు నన్నునదియే. ఎప్పుడు ఆలకిస్తాడు ఆయన? ఆయన చిత్త ప్రకారము నీవు నేను చేరినటువంటి మనమందరము ఆయన చిత్తానుసారంలో ఉంటాము. మనం ఏది అడిగితే అది ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. మరి చేరి వచ్చినటువంటి మనం మరి రాత్రికాల సమయంలో ఈ గృహములో జరగవలసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. ఇంకా అంటే కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. గృహ నిర్మాణము పూర్తి కావాల్సినటువంటి సమయం ఉన్నది. మరి కుమారుడు చాలా దూర ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. తన భార్య కూడా అక్కడే ఉద్యోగం చేస్తుంది. దేవుడు ప్రేమించి వారికి ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. మరి వారు ఆ దూర ప్రాంతంలో తల్లిదండ్రులను విడిచి దూర ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడంటే దేవుని కృప వారికి తోడుగా ఉండాలని చేరి వచ్చినటువంటి మనము, లేదా ఇక్కడ నివసిస్తున్నటువంటి ఇరువురు అంటే సహోదరి అన్నయ్య వదిన కూడా ఎలా ఉండాలి? దేవుని కృపలో నిత్యము వర్ధిల్లేటువంటి వారుగాను. మరొక మాట నేను జ్ఞాపకం చేయాలని ఉదయకాల సమయంలో తలంచాను. దేవుని మాటలు విస్తారంగా సహోదరుడు కూడా అందిస్తున్నాడు మనకు ఆరాధన తలంపు. ఇంకనూ పురికొల్పేటువంటి వాడు కాదు, ఇంకనూ ఉజ్జీవమైనటువంటి మాటలు దేవుడు తన నోటి ద్వారా వాటిని వినిపించాలని, అనేకులకు అవి మార్గదర్శకంగా ఉండాలని, అనేకులు దేవుని వైపు ఆకర్షించబడేటువంటి వారుగా ఉండాలని మనం నిత్యము వారి ఆర్థిక పరిస్థితుల కొరకు, వారి ఆరోగ్యం కొరకు, ఆ కుటుంబం కొరకు. కుమార్తె కూడా లండన్లో ఉంటుంది, దూర ప్రాంతంలో జీవిస్తున్నారు. కానీ రావాలంటే కనీసం 1, 2, 3 దినాలు పడుతుంది, రోజులు పడుతుంది ఇక్కడ తిరిగి రావాలంటే. చాలా ఖర్చు భారంతో కూడినటువంటి పని. మరి వాళ్ళు క్షేమంగా ఉండాలంటే కుటుంబం యొక్క అవసరతల కొరకు నీవు నేను చేర్చబడినటువంటి మనమందరం ఏం చేయాలంటే నిత్యము అనుదిన ప్రార్థనలో ఏం చెబుతుంది? ఎలా చేయమంటుంది ప్రార్థన? ఎలా చేయమని తెలియపరుస్తాడు దేవుడు. చేరబడినటువంటి మనమందరము కూడా ఎలా చేయాలని చెబుతున్నాడు అక్కడ ప్రార్థన మనకి జ్ఞాపకం చేశారు కదా. మొదటి ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి దేవుని చిత్తానుసారంగా. ఒకటైతే రెండవది క్షమాపణ హృదయం కలిగినటువంటి ప్రార్థన. మూడవది సందేహింపక విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన. నాలుగవది దేవుని యందు నిలిచి ఉండేటువంటి ప్రార్థన. ఐదవది దేవుని ఆజ్ఞలో గైకొనేటువంటి ప్రార్థన. నిజంగా నీవు నేను చేయగలిగితే క్షేమకరమైనటువంటి కుటుంబముగా దేవుడు ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహా